నమస్తే అండి. ఈరోజు చికెన్ పలావ్ చేస్తున్నాను. అది ఎలాగా అనుకుంటున్నారా? మరి చుట్ట వచ్చాడండి మా ఇంటికి. 10 రోజులు ఉంటానని 10 డేస్ ఉంటాను అని చెప్పి వచ్చాడు. మరి చేయాలి కదా చుట్టాల కోసం, అందుకండి 1/2 కేజీ చికెన్ తీసుకొచ్చారు. చక్కగా కడిగేసేనా ముందు పసుపు వేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తుంది. నీసు స్మెల్ రాదనమాట. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పొడుము చేసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లితో ఆ పొడుము 2 చెంచాలు వేసాను. 2 చెంచాలు పెరిగేసాను. 1 చెంచా పసుపు, 2 చెంచాలు కారం, తగినంత ఉప్పు వేసేసి పక్కన పెట్టేసానండి. మ్యాక్సీస్ కలిపేసి పెట్టేసిన తర్వాత గంట తర్వాత ఇలా పొయ్యి మీద పెట్టాను. పొయ్యి మీద పెడితే ఇలా అయింది. మనం బిర్యానీకి చక్కగా చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి ఇవి చెప్తున్నాను మీకు. ఇవి బిర్యానీ ఆకండి, పచ్చిది. అంటే నాకు బిర్యానీ ఆకు చెట్టు ఉందండి. ఇవి పచ్చివి. తర్వాత ఆలపైసి వచ్చి మామూలుగా ఏదో చెబుతున్నారండి. ఇది చాలా మంచి రుచి ఉంటుంది అన్నమాట. 5-6 రకాలు మసాలా దినుసులు ఫ్లేవర్ ఉంటుంది ఇందులో. నా ఫ్లేవర్ అని ఎత్తనేమనుకోకండి. చక్కగా ఇది చాలా మంచి స్మెల్ అండి. అసలు ఈ ఆకులు ఎత్తే మసాలా వేయని అవసరమే లేదని చెబుతున్నారు మరి. కానీ నేను మసాలా వేయనండి. ఆకు ఎత్తే నిజంగా చాలా బాగుంటుంది. చూసారా? ఇప్పుడైతే అయ్యో వేసేసారంటే చెప్పాలి కదా మీకు. ఇగో ఏంటో తెలుసండి, బిర్యానీ రైస్ మొక్క ఉందండి నాకు. బాస్మతి రైసు స్మెల్ వస్తుంది ఆకు అనమాట. బిర్యానీ ఆకు అంటారంట, రైస్ బాస్మతి రైసు అంటారు. ఇంకా దీనికి ఏదో ఉందండి పేరు. చక్కగా ఇవి మాత్రమే వేసేసాను కదా. ఇప్పుడైతే చక్కగా ఇదిగోనండి, ఇది 1/2 కేజీ రైస్ చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో వేసేస్తాను. ఇందులో వేసేసి చక్కగా మగ్గబెట్టేసుకోవడమేనండి. అన్నీ వేసాక కొత్తిమీర వేయకుండా ఎలా ఉంటామండి. చక్కగా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఈ రైసు వండి ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేస్తున్నానండి. మా బాబు అయితే ఇలానే చేస్తాడండి. చాలా బాగా చేస్తాడు మా అబ్బాయి. మళ్ళీ ఆలకలని చేయలేను, కానీ చక్కగా ఇప్పుడు ఇలా అన్నం ఉడికిపోయింది కదా. అంటే ఆకుబాయిలు అవ్వాలంట, కొంచెం బాబు గురించి మెత్తగా వండాలని చెప్పి ఇలా చేసానండి. ఇంతేనండి. ఇది ఇలా చక్కగా మగ్గిన తర్వాత తిరగేసుకుంటే కలుపుకుంటే చాలా బాగా ఉంటుందండి. చాలా బాగుంటుంది కూడా. చూసారా? ఇప్పుడు ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది చక్కగా. మరి నేనైతే తక్కువగానే వేసుకుంటామండి మసాలా, అయినా కానీ చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు మీకు రెడీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇంతేనండి. చక్కగా ఒక గిన్నెలోకి ఇలాగా ఉల్టా పోసేసుకుంటే చక్కగా మనం అడుగునున్న గ్రేవీ ఇది కలుపుకుని తింటూ ఉంటే ఒక పక్క వైట్గా, ఒక్క కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. మా బాబు అయితే ఇలా చేస్తాడు. మరి మా చిన్న పాప ఇలా చేస్తుంది, పెద్ద పాప కూడా ఇలా చేస్తుంది. మా బాబు అయితే ఫస్ట్ క్లాస్గా చేస్తాడు. అందుకే నేను ఇలా చేశాను. నచ్చిందా మీకు? పెద్ద మసాలా దినుసులు అవి ఎక్కువ వేయడం ఉండదండి. మరి ముందుగా చికెన్ ఉడికించేటప్పుడు వేసిన మసాలా చెప్పలేదు మీకు. కొంచెం చెక్క, స్టార్ పువ్వు వేసానండి, అంతే. ఏమీ వేయలేదు, అయ్యే వేసాను. చూసారు కదా? నచ్చింది కదా? ఇంతేనండి. ఇదేం బిర్యానీ అంటారో మీరే చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవండి లైక్ చేయడం లేదండి? మీరు లైక్ చేయాలి కదా. లైక్ చేస్తేనే కదా 10 మంది చూస్తారు. అప్పుడే కదండి మాకేమన్నా కొంచెం కలిసి వచ్చేది ఉంటుంది. లైక్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయరు.